నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని గుడితాండాలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన స్పెషల్ ఆఫీసర్ నాగరాజు స్థానిక సర్పంచ్ లింబియా నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. సర్పంచ్ లింబియా నాయక్ మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ నాగరాజు మరియు సర్పంచ్ లింబియా నాయకులు మాట్లాడారు. గ్రామ పంచాయతీలో దరఖాస్తు స్వీకరణ ప్రారంభించినట్లు, గ్రామంలో ప్రతి ఇంటిలో ఒకరికి ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వడం జరిగిందని, దరఖాస్తులు ఎలా పూర్తి చేయాలనే విషయాన్ని కూడా అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. 5 గ్యారంటీ పథకాలు, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులను తీసుకొని ఇక్కడకు వచ్చిన వారు తెలిపారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజల నుండి ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చాయని, 5 గ్యారంటీ పథకాలే కాకుండా ఇతర సమస్యలపైన కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, సర్పంచ్ లింబియా నాయక్, తహసీల్దార్ మాలతి, ఏఈఓ రాజేష్, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆసిఫ్ ఖాన్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ తిరుపతి, ఆర్ఐ రవి, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డి, కారోబార్ వార్డ్ మెంబర్లు సుమన్, లక్ష్మి, చిట్టెమ్మ, గంగవ్వ, వర్షిత, ప్రశాంత్, రవీందర్, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గుడితాండ గ్రామానికి రావడం జరిగింది. దీనికి తహసీల్దార్ గారు టీమ్ హెడ్, నేను స్పెషల్ ఆఫీసర్గా ఉంటున్నాను. ఉదయం సీతాయిపేట గ్రామంలో మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఇంకా అప్లికేషన్ తీసుకోవడం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఉదయం నుంచి తీసుకున్నప్పటికీ మేము మధ్యాహ్నం సెషన్లో భాగంగా ఇంతకుముందే గ్రామ సభ నిర్వహించుకొని గౌరవ సీఎం గారి సందేశం వినిపించి ప్రజలందరికీ ఈ అప్లికేషన్ గురించి మళ్ళీ ఒకసారి వివరించడం జరిగింది. దానికి అందరూ సంతోషం వ్యక్తం చేసి వాళ్ళందరూ ఫామ్స్ తీసుకొని ఇంతకుముందే కౌంటర్స్లలో వాళ్ళు ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా ఒక 40 వరకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కంటిన్యూ జనాలు వస్తున్నారు. సో వాళ్ళకి మేము ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఈరోజు ఇంకెవరైనా అప్లికేషన్స్ తీసుకొని ఇవ్వని వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ కూడా ఇవ్వచ్చు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో మీ ద్వారా కూడా ప్రజలకు మేము కోరేది ఏంటంటే అందరికీ అప్లికేషన్స్ మేమే సప్లై చేస్తున్నాం, ప్రభుత్వమే సప్లై చేస్తుంది. సో మీరు అప్లికేషన్స్ తీసుకొని అంటే మీకు తెలియకపోతే ఫామ్ ఎలా ఫిల్ చేయడం అనేది తెలియకపోతే ఇంకా మేము మీకు సహాయకారులుగా కొందరు వ్యక్తుల్ని కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు. సో తెలుసుకొని జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఇచ్చేసి మాకు కౌంటర్లో మీరు ఇచ్చి వెళ్తే మేము దానికి మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఆ రసీదును జాగ్రత్తగా ఉంచుకుంటే ఫర్దర్గా మీకు దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి ఆ రసీదు మీకు ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాము. సో అదేవిధంగా దర్పల్లి మండలంలో రేపటి నుంచి కూడా షెడ్యూల్ ప్రకారంగా రేపు కూడా 4 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒక 2 ఎంపీడీఓ గారు వెళ్తారు, 2 తహసీల్దార్ గారు వెళ్తారు. నేను స్పెషల్ ఆఫీసర్గా మండలం మొత్తం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మా పైన కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దీన్ని రోజు గంటల చొప్పున మాకు కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ రిపోర్ట్ తీసుకోవడం, దీని మీద పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అధికారులను కూడా మేము జాగ్రత్తగా దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం గవర్నమెంట్కి ఇస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టైం పీరియడ్లో అందరూ అప్లికేషన్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. దీంట్లో భాగంగా మీకు సర్పంచ్ వాళ్ళు ఎలాంటి సాయం? దీంట్లో భాగంగా మనకు గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి కొంత అమౌంట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ టెంట్ కానీ, కుర్చీలు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అంటే ఇక్కడ రావడానికి అన్ని కౌంటర్ల ఏర్పాటు గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ అయిపోయే వరకు కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలన గురించి వచ్చిన అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు కానీ, మన డిఎల్పిఓ సార్, ఎంపీఓ సార్, మేడం తహసీల్దార్ గారు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వచ్చారు. మంచిగా సక్రమంగా నడుస్తుంది. సక్రమంగా అందరినీ ఈ రాసి ఇచ్చి వాళ్ళకు రాయరాకపోతే కూడా చూపించేందుకు పిల్లల నుంచి మంచి ప్రోగ్రాం సక్సెస్గా జరుగుతుంది. ఎవరన్నా వెనుక పడిపోతుంది. ఈరోజే అయిపోయిందని తొందర ఏం లేదు. 6వ తారీఖు దాకా ఏ పత్రం వచ్చినా కానీ మేము తీసుకునేందుకు రెడీగా ఉంటాం. మా గ్రామ పంచాయతీ వర్కర్లు ఉంటారు, మా కారోబార్ సెక్రటరీ గారు, వీళ్ళందరూ ఉంటాము. తీసుకుంటాం రోజు ఎప్పుడు వచ్చిన 5వ తారీఖు దాకా తీసుకుంటాం. 6వ తారీఖు దాకా తీసుకొని పంపించేయడం జరుగుతుంది. ఎవడే అవసరం లేదు.